So please put your hands together for Bhargavi Avola. నేనే వండి పెట్టినట్టుగా అనిపిస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ మై ఓన్ కంటెంట్. ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ హైదరాబాద్. రియలీ చాలా హెల్ప్ చేశాను మీ వంటలో అయితే. సో నా ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఈ 2 ఈవెంట్స్కి కూడా నేను 2 డిఫరెంట్ అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకటి లైట్ షేడ్లో తీసుకున్నాను, ఒకటేమో డార్క్ షేడ్లో తీసుకున్నాను. కొంచెం సింపుల్గా అండ్ అలాగే పార్టీ లుక్ వచ్చే విధంగా చూస్ చేసుకున్నాను అనమాట. ఈ అవుట్ఫిట్స్ని నేను లీలా రీతుస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ పేజ్లో తీసుకున్నాను అనమాట. మళ్ళీ వీడియోలో అడుగుతారు కదా, సో అందుకని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నాను అనేది డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అండ్ జ్యువెలరీ కూడా నేను జేఎస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్న వాటిలోంచి పేరప్ చేసుకున్నాను అనమాట. సో సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. చాలామంది క్రియేటర్స్ అక్కడికి వస్తున్నారు, ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కాదు, అంటే ఫాలోవర్స్ మీటప్ కాదనమాట, క్రియేటర్స్ అందరూ వస్తారనమాట. ఇదొక క్రియేటర్ మీటప్ లాంటిది అనమాట. సో ఈ ఈవెంట్కి నేను ఒక హోస్ట్ని, టోటల్గా ఒక 4 మెంబర్స్ హోస్టింగ్ చేస్తున్నారండి. 4 సెషన్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా 2 days ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 days కూడా మార్నింగ్ ఒక సెషన్ జరుగుతుంది అండ్ ఈవినింగ్ ఒక సెషన్ జరుగుతుంది. సో నాకు 2 సెషన్స్ అయితే పడ్డాయి. ఈవినింగ్ టైంలో నా సెషన్ అనమాట. ఫస్ట్ డే ఈ రోజు అనమాట. ఈరోజు నేను అండ్ ప్రసాద్ గారు హోస్ట్ చేస్తున్నాము. అండ్ రేపు నేను అండ్ అలాగే శీతల్ అని ఒక అమ్మాయి తను హోస్ట్ చేస్తున్నారు. సో తను నేను హోస్ట్ చేస్తున్నాం అనమాట రేపు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం టెన్షన్గా కూడా ఉంది, అంటే అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఆల్రెడీ మాకు ఒక ఆన్లైన్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారండి. సో అంటే మనకి స్క్రిప్ట్, అంటే గేమ్స్ ఎట్లా జరగబోతాయి, 1 by 1 సెషన్ ఎట్లా ఉంటుంది అనేది మాకు ఒక బ్రీఫ్ అనేది ఇచ్చారనమాట. కాకపోతే లైవ్గా అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, సో ఆ టెన్షన్లో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఈవినింగ్ సెషన్లో 2 o'clock కల్లా రమ్మన్నారనమాట. 3 o'clockకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ 4 తర్వాత ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 to 7 o'clock వరకు ఈవెంట్ ఉంటుంది అని చెప్పేసి మాకు. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. అసలు ఈవెంట్ ఎలా జరిగింది, మార్నింగ్ సెషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేస్తారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అవన్నీ తెలుసుకోవచ్చు, కొద్దిగా డిస్కస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎర్లీగా వెళ్ళిపోయామన్నమాట. 2 o'clockకి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే టీమ్ మెంబర్స్ వాళ్ళు కూర్చొని డిస్కషన్ అయితే చేశారు. అండ్ ఈ విషయంలో మాత్రం నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఒక హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో దానికి నన్ను చూస్ చేసినందుకు ఫస్ట్ నేను కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను అనమాట. అమ్మో ఏంటి హోస్టింగ్గా, అక్కడ అందరి ముందు ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. అసలు నేను రిజెక్ట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ మా వారు ఉండి ఇలాంటి అవకాశం అందరికీ రాదు, నీలో ఆ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను చూస్ చేశారు. నీ యూట్యూబ్ జర్నీలో ఇదొక మంచి మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. సో అందుకని యాక్సెప్ట్ చేయి, ఏం కాదు నేను ఉంటాను నీతో అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. సో మెయిల్కి రిప్లై ఇచ్చాను, ఓకే చేసేసాను, అంతా అయిపోయింది. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఈ ఈవెంట్ వచ్చేసి వెస్టిన్ హోటల్లో చేశారండి. హోటల్ అయితే చాలా బాగుంది. అసలు ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 3:30 to 4 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు చాలా టైం ఉంది. టీమ్ మెంబర్స్ అంటే యూట్యూబ్ టీమ్ మెంబర్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదండి. సో నార్త్ సైడ్ అండ్ మిగిలిన ఈవెంట్స్ కంటే ఇంతకుముందు వేరే ప్లేసెస్లో ఆల్రెడీ 2 ఈవెంట్స్ కండక్ట్ చేశారనమాట. సేమ్ ఇలా క్రియేటర్ కలెక్టివ్ అనే ఈవెంట్స్ కండక్ట్ చేశారు. సో అది హిట్ అయిందనే ఉద్దేశంతో ఇంకా మిగిలిన సిటీస్లో కూడా ఎక్కువ క్రియేటర్స్ ఉన్న సిటీస్లో కండక్ట్ చేద్దామని అనుకుని ఇలా మన హైదరాబాద్లో కూడా కండక్ట్ చేశారు. సో దానికి ఒక 4 బ్రాండ్ అంబాసిడర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను, ప్రసాద్ గారు అండ్ శీతల్ అండ్ ఇంకొక అమ్మాయి జైత్రి అని చెప్పేసి 4 మెంబర్స్ అనమాట. మీడియా నుంచి 2 మెంబర్స్ వచ్చారు అండ్ మేమిద్దరం ఇండివిజువల్స్ అనమాట. సో యూట్యూబ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కూర్చుని కొద్దిగా డిస్కస్ చేశారు. అంటే ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది లైవ్గా. ఆన్లైన్లో మనకి చెప్పారు కానీ డైరెక్ట్గా చెప్తే
ఇంకొంచెం మనకి ఎక్స్ప్లెనేషన్ అది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ప్రసాద్ గారితో చాలాసేపు మాట్లాడాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రసాద్ గారిని నేను మీట్ అవ్వలేదన్నమాట. అది ఫస్ట్ టైం మీట్ అవ్వడం. ఫోన్లో మాట్లాడాను కానీ డైరెక్ట్ మీట్ అవ్వలేదు. సో ప్రసాద్ గారు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా మాట్లాడారు. తను ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా కూడా ప్లాన్ చేశారనమాట. జస్ట్ మీ యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది, అసలు మీరు ఎలాగా ఇంతవరకు ఒక లేడీ అయ్యుండి ఇంతవరకు వచ్చారు అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, ఇలాగ చాలా వరకు మాట్లాడుకున్నాము. చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు. సో యూట్యూబ్ జర్నీ విషయానికి వస్తే నా లైఫ్లో ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండి. నేను అనుకోకుండా స్టార్ట్ చేసిన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంత సూపర్ హిట్ అయ్యి దాన్ని అందరూ ఆదరించి అభిమానించి ఒక పెద్ద హిట్ని చేశారనమాట. నాకు ఇది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం. సో అందుకే ఇది కూడా ఇప్పుడు ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ని కూడా నేను ఎందుకు వీడియో రూపంలో తయారు చేసుకుంటున్నాను అంటే ఇది ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు. నేను అమ్మ చేతి వంటని ఎలాగా తీసుకొచ్చాను అంటే ఒక బేబీని పుట్టిన తర్వాత దాన్ని ఎలాగ మనం జాగ్రత్తగా చూసుకుంటూ పెద్దది చేస్తాం. సో అంత ప్రీషియస్ అనమాట నాకు ఈ ఛానల్. దీనివల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డాను అది ఆబ్వియస్లీ నిజంగా ఈ జర్నీలో నేను చాలా ఫేస్ చేశానండి. అవి చెప్పుకోలేని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్న విషయం అనేది నిజంగా ట్రూ అనమాట. అవన్నీ దాటుకుని వచ్చిన తర్వాతే ఈ సక్సెస్ అనేది నా చేతిలో ఉంది ఇప్పుడు. బట్ మనం ఎంత కష్టపడినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురుపడినా వాటన్నిటి నుంచి కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం. ఇంట్లో ఉంటూ ఆఫ్కోర్స్ బయటికి వెళ్ళి జాబ్ చేయటం అదంతా సపరేట్. ఆ వరల్డ్ అంతా వేరు, ఈ వరల్డ్. నేను ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ నా చేతులతో నేనే చేసుకుంటూ ఇదంతా కూడా క్రియేట్ చేసుకోవడం, ఒక సామ్రాజ్యంలాగా నిర్మించుకోవటం అనేది నిజంగా ఒక దేవుడు నాకు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఇంట్లో ఉంటూ మనుషుల ప్రభావం ఎట్లా ఉంటుంది, అవతల వాళ్ళని మనం ఎలా అసెస్ చేసుకోవాలి, అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాగ చాలా విషయాలు తెలుసుకున్నానండి. 6 years జర్నీ నాది, మీ అందరికీ తెలుసు. సో నా యూట్యూబ్ జర్నీ గురించి నా ఫాలోవర్స్ అందరూ కూడా చూసే ఉండుంటారు. ఈ జర్నీలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఇలా చాలా విషయాలు. అవి ఎక్స్పీరియన్స్తో మాత్రమే తెలుస్తుంది. అండ్ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకే ఆ బాధ కూడా అర్థమవుతుందన్నమాట. జనరల్గా చూసే వాళ్ళకి ఓకే తిన ఇంత ఎఫర్ట్ పెడుతుంది అని అనుకుంటారు, కానీ బట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకైతే ఎవ్రీ మూమెంట్ కూడా క్లియర్గా తెలుస్తుందండి. బట్ ఈ విషయంలో మాత్రం నాకు నిజంగా నా ఫాలోవర్సే దేవుళ్ళు అని చెప్తాను. ఎందుకంటే ఒక ఛానల్ అనేది హిట్ అవ్వడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇన్నాళ్ళు నిలబెట్టుకు రావడం కూడా అది నార్మల్ విషయం కాదండి. సో నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ ఉండటం వల్లే నేను ఇప్పటి వరకు ఇట్లా వచ్చాను. అండ్ నేను చేసే ప్రతిదీ కూడా నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నా అనమాట. మనం చేసే పని మంచిదైతే మనకి ఆ భగవంతుడు కూడా డెఫినెట్గా తోడుంటాడు. అది ఇప్పుడు అవ్వచ్చు, ఫ్యూచర్లో అవ్వచ్చు, ఎప్పుడైనా మనం ఒక పాజిటివ్ థాట్తో కష్టపడుతూ ముందుకు వెళితే ఎప్పుడైనా సరే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. నేను అక్కడికి ఈవెంట్కి వెళ్ళిన తర్వాత చాలామంది క్రియేటర్స్ నాతో మాట్లాడిన మాటలు ఎంత హార్ట్ టచింగ్గా ఉన్నాయి అంటే, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మేము చూసి ఇన్స్పైర్ అయ్యి వీడియోలు చేస్తున్నాము, ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, మీ ఇంటర్వ్యూని న్యూస్ పేపర్లో చూసాము, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత సక్సెస్ అవ్వచ్చు, ఇన్ని నేర్చుకోవచ్చు, ఇన్ని నేర్పించవచ్చు, ఇలా చాలా రకాలుగా అసలు ఎంత ఇన్స్పిరేషనల్గా వాళ్ళు మాట్లాడి చాలా హ్యాపీ అనిపించిందండి. హార్ట్ఫుల్గా వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించాయి అనమాట. ఇంతమంది లేడీస్ని నేను ఇన్స్పైర్ చేశానా అన్నట్టుగా అనిపించింది అనమాట. అఫ్కోర్స్ నాకు కామెంట్స్లో చాలామంది పెడుతూ ఉంటారు, బట్ డైరెక్ట్గా మాట్లాడడం వేరు కదా. సో ఆ క్రియేటర్స్ అందరితో మాట్లాడినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే తెలియక నేను మార్నింగ్ సెషన్ వస్తానేమో అని చెప్పేసి మార్నింగ్ సెషన్కి వాళ్ళు అలాట్ చేసేసుకుని వాళ్ళు నేను రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను నెక్స్ట్ సెషన్లో వస్తానని నా కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలా అసలు ఆ ఎక్స్పీరియన్స్ని చెప్పడానికి మాటలు అసలు రావండి. చాలా 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 హ్యాపీ అనమాట. నేనైతే ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ని ఒకటి కండక్ట్ చేసి క్రియేటర్స్ అందరినీ కలిపి వాళ్ళ
థాట్స్ని షేర్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇలా మమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్స్లా నిలబెట్టి అందరితో కొలాబ్ అయ్యే విధంగా చేసి చక్కగా చాలా మంచి ప్రోగ్రామ్ని యూట్యూబ్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. ఈవెంట్లో మా జర్నీని అంటే మా యూట్యూబ్ జర్నీని షేర్ చేసుకోమన్నారు అండ్ కొన్ని గేమ్స్ని కండక్ట్ చేశారు. ఆ గేమ్స్లో చక్కగా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు షార్ట్స్ తయారు చేసుకోవటం, షార్ట్స్ని మీరు ఆల్రెడీ చాలా షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చూసేసి ఉంటారు ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ని. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఈ జర్నీలో నా బ్యూటిఫుల్ మెమరీస్ని నాతో ఉంచుకోవాలి, నా ఛానల్లో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఈవెంట్లో జరిగిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నేను ఈ క్లిప్స్ ద్వారా మీతో షేర్ చేసేస్తానండి. ఓకేనా? స్పేస్ ఇచ్చారు మనం కనెక్ట్ అవ్వడానికి, కొలాబరేట్ అవ్వడానికి, ఇంకా ఫన్ క్రియేట్ చేయడానికి, చిల్ అవ్వడానికి ఒక మంచి స్పేస్ అయితే ఉంది. ఇంకో మీరు ఫస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో థీమ్ని సెలెక్ట్ చేసి ఛాన్స్ మీకు ఉంటుంది. నెక్స్ట్ టేబుల్కి వెళ్తాను. ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, వ్లాగ్స్, ఇట్స్ అ ఫుల్ కాంబినేషన్ అన్నమాట మా ఛానల్. సో శ్రీనావ్ డైరీస్ చాలా మంది యూట్యూబర్స్తో కొలాబరేట్ అయింది మేడం. నా ఛానల్ పేరు వచ్చేసి గోదావరి అబ్బాయి, నా పేరు పునీత్. అండ్ ఈ కంటెంట్ ఏంటి? ట్రావెలింగ్ ఎక్కువ యూట్యూబ్ పుణ్యమంటూ చాలా ఊరు. That's a reason. Currently, I have 4 YouTube handles, and those are successfully running. And also, I'm working as a full-time employee at Amazon, and so I feel extremely happy to be here today. Multi-talented, you are. Yes, in the meantime, my dear friends, you see these small buttons on your tables? Yes. Now these buttons, I'll tell you what you have to do. Let's give it to the, city ambassadors also. అందరికీ మీరు సెలెక్ట్ చేస్తున్నారు. అమలు గారు, మీ కాన్సెప్ట్తో మీరు రెడీయా? రెడీ. స్టార్ట్ చేయండి. చేద్దామా? క్రియేటర్గా మేమైతే అర్థం చేసుకుని హోల్ డే వేస్ట్ అయింది. మళ్ళీ పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఆల్మోస్ట్ 1 hour ఇంటర్వ్యూ. వాళ్ళు వచ్చి చేయడం ఇంకా డిఫికల్ట్ టాస్క్. వాళ్ళు మనకు అవైలబిలిటీ ఉండాలి, మనకు ఫ్రీ టైం దొరకాలి. సో ఒక ఇంటర్వ్యూ పోయింది. హార్ట్ ఇచ్చే వీడియో కూడా అక్కడ ఉండే అక్షకుల పర్మిషన్ తోటి నేను తీశాను. అది కూడా పెట్టాను. ఆవిడ పెద్దవాడు చూసి కళ్ళలో చేయకుండా వెళ్ళాలి. వన్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ చాలా ఇంపార్టెంట్, అసిస్టెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఉండి మీరు కొత్తగా క్రియేట్ చేయగలిగితే యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. మన క్రియేటివిటీని మనం చూపించుకోవడానికి, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. ఆబ్వియస్గా మన కంటెంట్ బాగుంటే ఫాలోవర్స్ వస్తారు, రీచ్ వస్తుంది, డబ్బులు కూడా ఆటోమేటిక్గా వెనకాలే వస్తాయి. హైదరాబాద్లో మనందరూ తెలుగు వాళ్ళ కోసం కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం మీట్ అవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఒక క్రియేటర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ నాకు. ఈ ఈవెంట్ అయితే నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఒక బిగ్ అచీవ్మెంట్గా నా లైఫ్లో మిగిలిపోతుంది. ఇలా 2 days కూడా మంచిగా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఈ 2 days
జరిగిన ఈ ఈవెంట్లో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ కూడా నాతో పాటు ఉంటాయి. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ యూట్యూబ్ జర్నీ నా లైఫ్లో అంటే లైఫ్ ఒక 100% ఉంటే యూట్యూబ్ జర్నీ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 60% అయిపోయిందనమాట. పెళ్ళి అయ్యేంత వరకు ఒక లైఫ్ ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత లైఫ్ అంతా కంప్లీట్గా టర్న్ అయిపోయింది. సో ఆ జర్నీ నాకు ఎప్పటికీ కూడా మెమరబులే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.